My dear friends, it's a joy for me to see you this నా morning. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయం మిమ్మల్ని చూడడం నాకెంతో సంతోషం. Today we are meditating on Psalm 23:3. ఈరోజు 23వ కీర్తన 3వ వచనాన్ని మనం ధ్యానించబోతున్నాము. It says, "He refreshes my soul." నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. Yes, my dear friends, God will refresh your soul this morning. అవును స్నేహితులారా, ఈ ఉదయం ప్రభు మీ ప్రాణమును సేద తీర్చుతాడు. He will give you His తన peace సమాధానమును మీకు ఇస్తాడు, and restore you. మిమ్మల్ని సేద My తీర్చుతాడు. dear friends, our thoughts, our emotions, our wants, our needs all come from our soul. స్నేహితులారా, మన ఆలోచనలు, అవసరాలు, మనోభావాలు ఇవన్నీ కూడా మన ప్రాణము నుండే, మనస్సు నుండే కలుగుతాయి. What we intend to do with our life, మన జీవితంతో ఏం చేయాలి అనుకుంటున్నామనేది, what we want for our life, మన జీవితానికి ఏం కావాలి అనేది, and what we imagine our life to be. మన జీవితం ఎలా ఉంటుందో మనం ఊహించుకునేది, It is all inside this soul. అదంతా కూడా ప్రాణము, మనస్సులోనే జరుగుతుంది. All our desires for how our life should be is contained in our soul. మన జీవితం ఎలా ఉండాలి అనే ఆశలన్నీ కూడా మన ప్రాణంలో, మనస్సులో In the ఉంటాయి. statistics we see that we have 60,000 thoughts every day. గణాంకాల ప్రకారము ప్రతిరోజు 60,000 ఆలోచనలు మనకు కలుగుతాయి. And 75% of it is repetitive. అందులో 75% మరలా మరలా కలిగేవి. What do we think about? మనం దేని గురించి ఆలోచిస్తాం? How do I become successful in life? నేను జీవితంలో ఎలా విజయవంతంగా మారుతాను? How do I take care of my family? నా కుటుంబాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటాను? How do I take care of my business? నా వ్యాపారాన్ని నేను ఎలా చూసుకోగలుగుతాను? How do I save my reputation? నా పేరు ప్రతిష్టలు ఎలా Who కాపాడుకోగలుగుతాను? am I going to marry? నేను ఎవరిని వివాహం చేసుకుంటాను? What is my future going to look like? నా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? My future family, భవిష్యత్తు కుటుంబము, my future career, భవిష్యత్తు ఉద్యోగము, and my future life. భవిష్యత్తు జీవితము. What should I do? నేనేం చేయాలి? What steps should I take? ఏ అడుగు నేను వేయాలి? Not only that, అది మాత్రమే but కాదు, what if this doesn't happen? ఒకవేళ ఇది జరగకపోతే ఎలా? What if my plan doesn't work? నా ఆలోచన ప్రణాళిక What if జరగకపోతే, I'm not able to pay my bills on time? సమయానికి నేను రసీదులన్నీ కూడా చెల్లించలేకపోతే ఎలాగా? All these emotions, ఈ భావోద్వేగాలన్నీ కూడా, all these thoughts ఈ ఆలోచనలన్నీ are contained in our soul. మన మనస్సులో ఉంటాయి. Many times, అనేక సార్లు when these thoughts get so overwhelming, ఈ యొక్క ఆలోచనలన్నీ కూడా విపరీతంగా we అయిపోయినప్పుడు are filled with stress, మనము ఆందోళన గురవుతాం, we are filled with fear, భయానికి గురవుతాము. and we are not able to move forward in our life. మన జీవితంలో మనం ముందడుగు వేయలేకపోతూ ఉంటాము. Maybe it's because of fear, అది భయాందోళన వలన అయి ఉండవచ్చు, maybe it's because of shame, ఒకవేళ అవమానం వలన అయి ఉండవచ్చు, fear of failure, ఓడిపోతామేమో అన్న భయంతో that will stop us from moving forward, మనం ముందుకు వెళ్ళలేకుండా ఆగిపోతుంటాము. or the stress of not being able to move forward ముందుకు వెళ్ళలేకపోతున్నామన్న ఆందోళన భావంతో కూడా, because of the obstacles in our life. మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకుల వలన, Maybe it's failure or sickness or stress వైఫల్యము, అనారోగ్యము, ఒత్తిడి అయి ఉండవచ్చు, or the attack of the enemy, అపవాది యొక్క దాడి అయి ఉండవచ్చు. which will stop us from moving forward. అవి మనల్ని ముందుకు వెళ్ళలేకుండా ఆపివేస్తూ ఉంటాయి. But in all these situations, కానీ ఈ పరిస్థితులన్నిటిలో కూడా, no matter if we are going through happy times or hard times, మనం సంతోష సందర్భాలను లేక దుఃఖ సందర్భాలను ఎదుర్కొన్నప్పటికీ God refreshes our soul, ప్రభు మన ప్రాణమును సేదదీరుస్తాడు, keeping peace within us. మనలో సమాధానమునుంచుతాడు. So when we see about this refreshment, ఈ యొక్క సేద తీర్చడం గురించి మనం చూచినప్పుడు, many people in the world, they may go to a spa to be refreshed, ఈ లోకంలో అనేకులు ఒక స్పాకి వెళ్ళి సేద తీరుతూ to get ఉండవచ్చు, a massage and they'll feel relaxed, మర్దన చేయించుకోవడం వల్ల సేద తీరవచ్చు, or go to the movie theater to spend some time and refresh their mind, ఒక మూవీ థియేటర్ కు వెళ్ళి వారి మనస్సును సేద తీర్చుకుంటూ ఉండవచ్చు, or call their friends and just go out with them to pass a few hours and relax their లేక mind. స్నేహితులతో బయటికి వెళ్ళి కొన్ని గంటలు వారితో గడిపి ఆ విధంగా వారు సేద తీరుతూ ఉండవచ్చు. But then when they come back home, అయితే ఇంటికి తిరిగి వచ్చిన తరువాత all their problems and their overthinking, all the thoughts will be waiting for them. వారి సమస్యలు, వారి యొక్క అతిగా చేసే ఆలోచనలన్నీ కూడా వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. Fearful thoughts, the negative thoughts will keep running in their mind and they won't be able to go to sleep. ఆ భయాందోళనను కలగజేసే ఆలోచనలన్నీ కూడా వారి మనసులో మెదులుతూ నిద్రపోలేకుండా But చేస్తాయి. even in this situation, God has an answer for us. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు యొద్ద మనకు జవాబు ఉన్నది. As David says in this verse,
God does refresh our soul. ఈ వచనంలో దావీదు చెప్పిన రీతిగా ప్రభు మన ప్రాణమును సేదదీరుస్తాడు. So how does he do that? అయితే ఆయన ఎలా చేస్తాడు? When we read his word each day, మనం ప్రతిరోజు ఆయన వాక్యమును he చదువుతుండగా gives us a new perspective in life, జీవితంలో నూతన దృక్పథాలను ప్రభు మనకిస్తాడు. a new revelation on how to lead our life మన జీవితాన్ని ఎలా నడిపించాలో నూతన ప్రత్యక్షతలను from ఇస్తాడు. the examples in the Bible, బైబిల్ గ్రంథంలోని ఉదాహరణల ద్వారా, from the truths in the Bible, సత్యాల ద్వారా, from the word of God that he speaks through us through his word. దేవుడు తన వాక్యము ద్వారా అనుదినము మనతో మాట్లాడతాడు. He teaches us, lead your life in this way. నీ జీవితాన్ని ఈ విధానములో నడుపు అని ఆయన మనకు He బోధిస్తాడు. gives us a promise, I will be with you. నేను నీతో ఉన్నాను అని వాగ్దానం ఇస్తాడు. Take care of your family in this way. నీ కుటుంబాన్ని ఇలా చూసుకో అని మాట్లాడతాడు. Take care of your business in this way. నీ వ్యాపారాన్ని ఇలా చూసుకో, జరిగించు అని మాట్లాడతాడు. Go forward with your academics in this way. నీ చదువుల్లో ఇలా ముందుకు వెళ్ళాలి అని ప్రభు మాట్లాడతాడు. Lead your life in this way. జీవితాన్ని ఇలా నడిపించు అని చెబుతాడు. Each morning he refreshes your soul through his word. ప్రతి ఉదయము తన వాక్యము ద్వారా ప్రభు మీ ప్రాణమును సేదదీరుస్తాడు. So my dear friends, today let us be refreshed through his word. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ రోజు ప్రభు వాక్యము ద్వారా మనల్ని మనం సేదదీర్చుకుందాం. As Jesus said, give us this day our daily bread. అనుదిన ఆహారము మాకు దయచేయము అని యేసు ప్రభు అన్న రీతిగా His word will feed your soul, ఆయన వాక్కు మీ ప్రాణమునకు ఆహారమై ఉంటున్నది. refresh your mind, మీ ప్రాణమును and సేదదీరుస్తుంది. lead you in the way you should మీరు go. నడవవలసిన త్రోవలో మిమ్మల్ని నడిపిస్తుంది. So let us thank him today for refreshing our soul. ఈ రోజు మన ప్రాణమును సేదదీరుస్తున్నందుకై ఆయనకు వందనాలు చెల్లిద్దాం. As we are filled with his spirit each day, అనుదినము ఆయన ఆత్మతో మనము నింపబడుచుండగా he will fill us with his refreshing peace. సేదదీర్చే సమాధానముతో నింపుతాడు. Shall we receive it today? ఇప్పుడే పొందుకుందామా? Lord Jesus, thank you that you are refreshing each one of our souls. ప్రభువైన యేసు మా ప్రాణములను సేదదీరుస్తున్నందుకై వందనాలు. Today your children may be carrying so much of burden in their heart, ఈ రోజు నీ బిడ్డలు వారి హృదయంలో అనేకమైన ఆందోళనను, బరువులను మోస్తున్నారేమో. many anxieties, అనేకమైన చింతలు, fear, భయము, worries ఆందోళనలు, about how their life is going to be. వారి జీవితం ఎలా ఉండబోతోందో అనే ఆలోచనలతో. But today refresh them and renew their soul. కానీ ఈ రోజు వారి ప్రాణమును సేదదీర్చి నూతనపరచండి. As you pour your spirit upon them right now, ఇప్పుడే నీ ఆత్మను వారిపైన కుమ్మరించండి. refresh them, Lord. సేదదీర్చండి ప్రభువా. Renew their heart, హృదయాన్ని నూతనపరచండి. renew their mind, మనసును నూతనపరచండి. renew their soul. వారి ప్రాణమును As they నూతనపరచండి. read your word each day, ప్రతిరోజు నీ వాక్యంను lead చదువుతుండగా them in the way they should go, వారు నడవలసిన త్రోవలో నడిపించండి. and let them have peace in every circumstance, ప్రతి పరిస్థితిలో సమాధానమును వారు కలిగి ఉందురుగాక. whether it be through difficult times కష్ట సమయాల్లో అయినప్పటికీ, or through happy times. సంతోష సమయాల్లో అయినా కూడా Lord, give them your peace. నీ సమాధానమును వారికి ఇవ్వండి ప్రభువా. Help them to be refreshed each day ప్రతిరోజు వారు సేదదీర్చబడుదురుగాక. as they look to you నీ వైపు చూచుచుండగా, and as they spend time with you. నీతో సమయాన్ని గడుపుతూ ఉండగా Give them their daily bread వారి అనుదిన ఆహారము వారికి and దయచేయండి, nourish them. పోషించండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్ము దీవించుగాక.